విశాఖ మహానగరం గోపాలపట్నం నియోజకవర్గ పరిధిలోని చంద్రనగర్ ప్రజలు తీవ్ర భయ ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జూలై 4న అక్రబోయిన శ్రీధర్ అనే వ్యక్తి 79 సంవత్సరాల వయసు గల వేచలపు దేవుడు అనే వృద్ధుణ్ణి అతి కిరాతకంగా హత్య చేయడంతో పాటు అతని కూతురు పైన దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. దాడి ఘటన నుండి దేవుడి కుటుంబ సభ్యులు ఇంకా కోలుకోలేకపోతున్నారు. పెద్ద దిక్కును కోల్పోయామంటూ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అతను ఎందుకు దేవుని హత్య చేశాడో ఇంకా అర్థం కావడం లేదని వాపోయారు. శ్రీధర్ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతోనే తమపై దాడులకు తెగబడ్డాడని, గతంలోనూ పలు హత్యలు చేసి బెయిల్పై బయటకు వచ్చాడని వెల్లడించారు. శ్రీధర్ జైలు నుండి బయటకు వస్తే తమకు ప్రాణహాని ఉంటుందని తల్లడిల్లిపోతున్నారు. తమకు రక్షణ కల్పించి ముద్దాయిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు శ్రీధర్ చర్యలతో తీవ్ర భయ ఆందోళన ఇళ్లలో ఉంటున్నామని స్థానికులు తెలిపారు. శ్రీధర్తో పాటు దాడులను ప్రోత్సహించిన అతని కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని వారు కోరారు. నా పేరు లావణ్య, వేచలపు దేవుడు వాళ్ళ పెద్ద మనవరాల్ని. ఆ రోజు గొడవ ఏం జరిగిందంటే, ఈ అక్కరబోయిన శ్రీధర్ వాళ్ళ కూతురు అక్కరబోయిన జ్యోత్స్న పక్కింటి వ్యక్తితోని అక్రమ సంబంధం పెట్టుకుంది. వాళ్ళు ఏవో గొడవలు పడుతున్నారు. మేము దూరం నుంచి చూసి మళ్ళీ మాకు సంబంధం కాని విషయంలో మేము వేలు పెట్టకూడదు అనేసి మేము వచ్చి మా పనులు మేము చూసుకున్నాం. నేను మా చెల్లి వెళ్ళి గడి పెట్టుకొని పడుకొని ఉన్నాం. మా అమ్మ తాతయ్య వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఈ లోపల ఈ అక్కరబోయిన శ్రీధర్ని ఆ గొడవ దగ్గర నుంచి వాళ్ళ బావమరిది కిలాడి ఈశ్వరరావు తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నగారి ఇంటి గుమ్మం దగ్గర కూర్చోబెట్టి మందు బాగా పట్టేశాడు. మా అమ్మ బకెట్ తీయడానికని కింద వంగనున్నది. సన్నికాల్ పక్కనే ఉన్న తీసుకొని తల మీద పెద్ద గాయం చేశారు. వెంటనే అమ్మ చచ్చిపోయినని మా అమ్మ కింద పడిపోయింది. ఈ లోపల మా తాతయ్య గారు అమ్మ నా కూతుర్ని వదిలేరా కొట్టొద్దు అని బతిమాలుకోవడానికి వెళ్ళేటప్పటికి వెంటనే మళ్ళీ ఇంకొక దెబ్బ మా అమ్మ తల మీద అక్కడే దెబ్బ వేసి మా అమ్మగారు ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెట్టుకొని వెళ్ళిపోయారు. ఈ లోపల మా తాతయ్య చేతిలో ఉన్న కర్ర తీసుకొని ముఖం అసలు పొంతన లేకుండా చేసేసాడు. ఒక కన్ను ఇక్కడికి వచ్చేసింది. అప్పటికే ముక్కు పగలు కొట్టేశాడు. ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. ఫేస్ మొత్తం చితకబాదేశాడు. వెంటనే ఏదో కేకల్లా వినబడుతున్నాయని పడుకున్న నేను మా చెల్లి గేట్ తీసేసరికి అప్పటికే ఇంకా మా తాతయ్య రక్తమడుగులో ఉన్నారు. మా తాతయ్య చనిపోయాడని ఇంకా అమ్మో మా తాతయ్య అని మేము ఎప్పుడైతే అరిచామో వాడు మా మీదకి దాడికి వచ్చేసరికి మళ్ళీ వెంటనే మా చెల్లి చేయి పట్టుకొని నేను వెనక్కి లాగి గడి పెట్టేశాను. ఇద్దరు ఆడపిల్లలు పట్టుకొని ముసలాళ్ళు పట్టుకొని ఉంటున్నానని నేను ఎవరి జోలికి ఊసికి వెళ్ళకుండా నా ఇంట్లో ఉన్నదాన్ని వచ్చి కొట్టాడు. అదే అలా బావమరిది మందు ఇచ్చి తీసుకొచ్చి ఇంటి దగ్గర కూర్చోబెట్టి కొట్టించారు. అసలు ఇదంతా పగడబందీగా జరుగుతుందని నేను ఊహించలేదు. నాకు న్యాయం ప్రభుత్వం వాళ్ళే చేస్తారు. ఆడు పైకి రాకుండా ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఉండడానికి చాలా భయపడుతున్నాం వీధిలోనే. కానీ రోజు నాకు న్యాయం ఏంటి చేస్తుందో ప్రభుత్వమే చెయ్యాలి. ఎవరూ లేని సమయంలోని ఈ చనిపోయిన వ్యక్తి వేచలపు దేవుడు పెనగంటి పాలమ్మ అనే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు గేదెలు తోలుకొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పనులు వాళ్ళు చేసుకున్న సమయంలోని ఏ విధంగా అక్కరబోయిన శ్రీధర్ ఏ విధంగా వచ్చాడనేది మనకైతే తెలియదు. వీళ్ళు వాళ్ళ ఇంట్లో పని దాంట్లో మునిగి ఉన్న సమయంలో సన్నిగొడ్డ తీసుకొని వచ్చి పాలమ్మ తల మీద కొట్టడం అయితే జరిగింది సార్. కొట్టడం జరిగినంత తమ్మో నేను చచ్చిపోయానని చెప్పేసి పాలమ్మ పరిగెట్టుకొచ్చిన సమయంలో తండ్రి వెళ్ళి నా కూతురుని కొట్టొద్దు, నా కూతురుని ఎందుకు కొడుతున్నామని తండ్రి వెళ్ళి అడ్డుకునే లోపు అదే సన్నిగొడ్డతోని ఈ వేచలపు దేవుడు అనే వ్యక్తిని ముసలాయని 80 సంవత్సరాల ముసలాయన్ని కింద పడేసి చాలా చిత్రహింసలుగా కొట్టి హింసించి నీకు దండం పెడతాను నన్ను కొట్టకనే రెండు చేతులు జోడించినా కూడా కనీసం జాలి దయ అనేది లేకుండా 80 సంవత్సరాల ముసలాయిని కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ 10 నిమిషాలు ఒక పావుగంట టైము ఆ వీధిలో ఉన్న ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఇంత కిరాతకంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న వ్యక్తికి ఈ ప్రభుత్వము కఠిన చర్య తీసుకొని కఠిన కారాగార శిక్ష విధించాలని నేను మనస్ఫూర్తిగా ఈ గ్రామస్తుల సమక్షంలోని ఈ గ్రామ ప్రజలుగా నేను కోరుకుంటుంది ఒకటే.